హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా? ముందుగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భోగి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ముందుగా చిన్న అప్డేట్ అయితే చూద్దామండి. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలంగాణ హైకోర్టులో విడుదలైనటువంటి 18 రకాల ఉద్యోగాలకు సంబంధించి మెగా కాంబో ప్యాక్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఫుల్ కోర్సు జస్ట్ 399 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే డైలీ లేదా 2 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామ్ వరకు మొత్తం 25 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 10 ప్రీవియస్ పేపర్స్ కూడా మీ అవగాహన కోసం అయితే అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి జస్ట్ 399కి అందిస్తున్నామండి. పండుగ ఆఫర్ వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. నెక్స్ట్, ఒకవేళ మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి అనుకున్న వారు టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మరియు ప్రీవియస్ పేపర్స్ వచ్చేసి ఒక 10, ఇవన్నీ కలిపి మీకు ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాసుకునే విధంగా అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. జస్ట్ 199 రూపీస్ మాత్రమే, 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. ఇది కేవలము మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఆఫర్ ఉందండి. తర్వాత 299 అయితే అవుతుంది. కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఆర్కే ట్యూటోరియల్ మన యాప్ పేరు. ఓకేనా? సో లేట్ చేయకుండా వెంటనే కోర్స్ తీసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో ఏసియాటిక్ సింహాలు ఎక్కడ కనుగొనబడతాయి? ఆసియాటిక్ సింహాలు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయండి. ఆసియా సింహాలు ఎక్కడండి? గిర్ నేషనల్ పార్క్ అండి. ఎక్కడండి? గిర్ నేషనల్ పార్క్లో మనము ఆసియాటిక్ సింహాలను అయితే మనము చూడవచ్చు. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. గిర్ నేషనల్ పార్క్ అనేది, గిర్ జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే గిర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకేనా? సో తప్పకుండా అందరు ఆన్సర్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, కార్గిల్ దివాస్ ఉత్సవాల సమయంలో 8500 అడుగుల ఎత్తు నుండి వింగ్ సూట్ స్కై డ్రైవ్ జంప్ చేసిన మొదటి పైలట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, తరుణ్ చౌదరి. ఓకే, తరుణ్ చౌదరి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాచుర్యమైన జానపద సంగీతము క్రింది వాటిలో ఏది? ఉత్తరప్రదేశ్లో చాలా ఫేమస్ ఫోక్ మ్యూజిక్ డ్యాన్స్ అండి ఇది. ఓకే, జానపద సంగీతం. ఓకే, ఫోక్ మ్యూజిక్ ఏంటది? సో రసియా గీత్ అంటారండి దాన్ని. ఉత్తరప్రదేశ్లో చాలా ఫేమస్. ఓకే, రసియా గీత్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ సంవత్సరంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పడింది? HSRA అంటారు దీన్ని. ఓకే, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి ఇది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1928వ సంవత్సరంలో. ఓకేనా? ఈ సంవత్సరంలోనే 1928లోనే బార్డోలి సత్యాగ్రహం జరుగుతుందండి గుజరాత్లో. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన. అంతేకాకుండా 1928లోనే ఏం జరుగుతుంది? ఇంకా సైమన్ కమిషన్ భారతదేశానికి విజిటింగ్ వస్తుంది, సందర్శనకైతే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ని గరిష్ట సంఖ్యలో సమర్పించిన ఆర్థిక మంత్రి క్రింది వారిలో ఎవరండి అత్యధిక సార్లు అంటే? ఆన్సర్ మొరార్జీ దేశాయ్ గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి పర్సన్ అండి మొరార్జీ దేశాయ్. ఓకే, గుర్తుంచుకోవాలండి. అత్యధిక సార్లు బడ్జెట్ని మొరార్జీ దేశాయ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది మన ఇండియాలో. మరి ప్రస్తుతం మన ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? నిర్మలా సీతారామన్ గారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆగస్టు 2019లో వీరమణి ద్రావిడ కళగం అధ్యక్షుడు ఒక తమిళ పుస్తకాన్ని చెన్నైలో ఆవిష్కరించారు. ఇది ఏ నాయకుని యొక్క జీవితం మరియు పని ఆధారంగా వ్రాయబడింది? ఆన్సర్ ఎం కరుణానిధి గారి గురించి వ్రాయబడినటువంటి చాలా ఇంపార్టెంట్ పుస్తకము.
నెక్స్ట్ వన్, జొరాస్ట్రియన్ మతాన్ని పునరుద్ధరించేందుకు రహ్నూమే మజ్దాయాన్సే సభని కనుగొన్నది ఎవరు? జొరాస్ట్రియన్ మతం అనేది ఎవరి యొక్క మతం అండి? ఇది పర్షియన్ అండి. ఓకే, పార్షీలు ఉంటారు కదా, పార్షీలు, వారి యొక్క అధికారిక మతమే ఈ యొక్క జొరాస్ట్రియన్ మతము. మన రతన్ టాటా గారు కూడా జొరాస్ట్రియన్కి చెందినటువంటి వ్యక్తి, పార్షి. ఓకే, మరి యొక్క ఈ మతాన్ని పునరుద్ధరించేందుకు రహ్నూమే మజ్దాయాన్సే అనేటువంటి సభని కనుగొన్న వారు ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. ఈయన కూడా పార్షి అండి. ఓకేనా, మరి ఈయన గురించి ముఖ్యాంశాలు చూసినట్లయితే భారతదేశ కురువృద్ధుడుగా మనం వీరిని పేర్కొంటాం. ఏంటండి? భారతదేశ కురువృద్ధుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. అంతేకాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్కి 3 పర్యాయాలు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి పార్షిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది జతలలో సరిగా జతపరచబడనిది ఏది? సరిగా జతపరచబడనిది అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటి? ఓకేనా, చూద్దాం. ముందుగా నాట్యాంజలి డ్యాన్స్ ఫెస్టివల్ వెస్ట్ బెంగాల్ అనేది తప్పండి. ఓకేనా, నాట్యాంజలి డ్యాన్స్ ఫెస్టివల్ పశ్చిమ బెంగాల్ అనే తప్పు, రిమైనింగ్ అన్ని కూడా సరైనవి. చూద్దాం. రాజ్గిర్ డ్యాన్స్ ఫెస్టివల్ బీహార్, కరెక్ట్ అండి. ఓకేనా, నెక్స్ట్ దేహింగ్ పట్కాయ్ ఫెస్టివల్ అస్సాం, కరెక్ట్. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్, ఇది కూడా సరైన సమాధానమే, మొదటిది మాత్రము తప్పు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ క్రీడాకారిణిని ప్రముఖంగా డింగ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు లేదా అంటారు? డింగ్ ఎక్స్ప్రెస్ ఎవరండి? హిమా దాస్. ఓకేనా, స్ప్రింటర్ అండి. స్ప్రింటర్ అంటే ఏంటి? సో 100 మీటర్ పరిగెత్తారు కదా, వారిని స్ప్రింటర్ అంటాం, అథ్లెట్. హిమా దాస్ గారిని డింగ్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో పిలుస్తామండి, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్ చూద్దాం. 2019 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఎవరండి? కేన్ విలియమ్సన్, ఇంపార్టెంట్. మరి 2023 ఐసీసీ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా అండి. ఓకే, ఆస్ట్రేలియా. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇందులో అత్యధిక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఉన్నవారు షమి. ఓకే, షమి గుర్తుంచుకోవాలి. మహమ్మద్ షమి అత్యధిక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా అయితే నిలవడము మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ భారతదేశ విప్లవవాది ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే సంస్థను ప్రారంభించారు? ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ఎవరండి? సో ఆన్సర్ శ్యామ్జీ కృష్ణవర్మ. ఓకే, శ్యామ్జీ కృష్ణవర్మ గారు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. పచ్చదనాన్ని పరిరక్షించడానికి మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి సేఫ్ గ్రీన్ స్టే క్లీన్ అనే అవగాహన ప్రచారాన్ని ఏ ప్రభుత్వము ప్రారంభించింది? ఎవరండి? పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రెసెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మొక్కజొన్నలో సదరన్ లీఫ్ బ్లైట్ వ్యాధిని కలిగించే మొక్క వ్యాధి కారకము ఏది? ఏంటండి? సదరన్ లీఫ్ బ్లైట్ వ్యాధి. ఆన్సర్ హెల్మెంతో స్పోరియం మెడిస్ అనేటువంటి సూక్ష్మజీవి కారణంగా మొక్కజొన్నలో వ్యాధి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తెలంగాణ హైదరాబాదులో 4వ అంతర్జాతీయ పతకాల పండుగ, ఓకే, అంటే కైట్స్ ఫెస్టివల్ ఎవరు ప్రారంభించారు? కైట్స్ ఫెస్టివల్ ఎవరండి? సో మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఎవరండి? మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. నెక్స్ట్ వన్. ఏ భారతీయ చిత్రకారుడిని ఇండియా ఫ్రిదా కహలో అని పిలుస్తారు? ఎవరిని? అమృత షేర్ గిల్ అనేటువంటి వ్యక్తిని మనం ఇండియా ఫ్రిదా కహలో అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు స్థాపించబడింది? వెన్ వాజ్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడండి? 6 ఆగస్టు 1952. ఎప్పుడండి? 6 ఆగస్ట్ 1952న జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారండి. మరి చేసే పని ఏంటండి?
దీన్ని ఎప్పుడు స్థాపించారు? 6 ఆగస్టు 1952 స్థాపించారు. మరి ప్రణాళికా సంఘం ప్రణాళికా సంఘాన్ని ప్రజెంట్ నీతి ఆయోగ్గా మార్చారు కదా. సో మరి ప్రణాళికా సంఘం ఉన్నటువంటి టైంలో ప్రణాళికా సంఘం రూపొందించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఓకే, ప్రణాళికలు, సో వాటిని యాక్సెప్టెన్స్ ఇచ్చేది వాటికి, ఓకేనా, వాటిని అమలు చేసేటువంటి బాధ్యత జాతీయ అభివృద్ధి మండలికే ఉండేదండి. ఓకేనా. ప్రణాళిక సంఘము జస్ట్ ప్రణాళికలు రూపొందించడం వరకు మాత్రమే. ప్రణాళిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మాత్రమే. రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ప్రణాళికల గురించి రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేసి లేదు. ఓకే, గమనించాలి. పరిణామంలో అతి చిన్న ఉపనిషత్తు ఏది? విచ్ ఈస్ ద షార్టెస్ట్ ఉపనిషత్ ఇన్ సైజ్? ఆన్సర్ మాండూక ఉపనిషత్. ఓకే, మాండూక ఉపనిషత్ లేదా ముండకోపనిషత్ అని కూడా దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం యొక్క 5వ వార్షికోత్సవం ఎప్పుడు జరిగింది? 5వ వార్షికోత్సవం ఎప్పుడు జరిగింది అంటున్నారు. ఎప్పుడండి? 2 జూన్ 2019 5వ వార్షికోత్సవం జరిగింది. ఇటీవల 2024 మరి జూన్ 2న 10వ వార్షికోత్సవం కూడా మనం నిర్వహించుకోవడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి 5వ వార్షికోత్సవం టైంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. 10వ వార్షికోత్సవం టైంలో రేవంత్ రెడ్డి గారు, ఓకే, రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయితే ఉండడం మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2018లో ఐక్యరాజ్య సమితి యొక్క సర్వశ్రేష్టమైన పర్యావరణ గౌరవం ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ గెలిచిన వారు ఎవరు? ఫర్ ద ఫస్ట్ టైం అండి. ఎవరికి వచ్చింది? నరేంద్ర మోదీ గారికి ఈ అరుదైన గౌరవం అయితే దక్కడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, గిరీష్ కర్నాడ్ ప్రఖ్యాత నటుడు మరియు నాటక రచయిత ఏ సంవత్సరంలో టాటా జీవిత సాఫల్య సాహిత్య పురస్కారాన్ని పొందారు? ఏ సంవత్సరంలో అండి? 2017లో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా మొదటి వరల్డ్ సాయిల్ డే అంటే ప్రపంచ నేల దినోత్సవం అధికారికంగా ఎప్పుడు నిర్వహించడం జరిగింది లేదా నియమించబడడం చూడవచ్చు. ఎప్పుడండి ప్రపంచ నేలల దినోత్సవము, వరల్డ్ సాయిల్ డే? డిసెంబర్ 5, 2014 నుంచి అయితే మనము నిర్వహించుకోవడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటిష్ కర్నల్ మాల్కమ్ పైన ధైర్యంగా పోరాడి మరియు అతనిని ఓడించిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఎవరండి? బ్రిటిష్ కర్నల్ అయినటువంటి మాల్కమ్ని, ఓకే, ఓడించిన స్వతంత్ర సమరయోధుడు. ఆన్సర్ భీమాభాయ్ హోల్కర్. ఓకే, భీమాభాయ్ హోల్కర్. నెక్స్ట్ వన్, వాతావరణ మార్పు సూచిక 2019లో భారతదేశ స్థానం ఎంత ఉందండి? 11వ స్థానంలో ఉండడము చూడవచ్చు. క్వశ్చన్ చూద్దాం. కజిరంగా జాతీయ ఉద్యానవనానికి దక్షిణాన ఉన్న ఈ కొండలలో ఏది? దక్షిణాన ఉన్నటువంటి ఈ కొండ ఏదంటే మరి? కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉంది. ఓకే, ఏంటవి? మిఖీర్ కొండలు. ఏంటది? మిఖీర్ కొండలు. నెక్స్ట్ వన్, స్వతంత్రం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరతాను అనే ప్రముఖ వాదన నినాదానికి పేరు పొందిన వారు ఎవరు? ఓకే, స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని సాధించి తీరతానన్నవారు ఎవరండి? బాలగంగాధర్ తిలక్. ఎవరండి? బాలగంగాధర్ తిలక్ గారు. ఓకే, లోకమాన్య తిలక్ అని కూడా అంటాం. అబోర్ హిల్స్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నాయి? అబోర్ హిల్స్ ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సూర్యుడు ఉదయించేటువంటి రాష్ట్రం అండి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని నియమించే అధికారం ఎవరికి ఉంది? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి గారు నియమిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ వదిలిపెడుతున్నానండి కొన్ని, సో ప్రీవియస్ అవి. బయోలాజికల్ డైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యొక్క 14వ కన్వెన్షన్ ఏ దేశంలో జరిగింది? ఎక్కడండి? ఈజిప్టులో జరిగింది. సో గైస్, మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి
ఎగ్జామ్ బిట్స్ ప్రీవియస్గా వచ్చినటువంటివి అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా మీకు అయితే అందచేయడం జరిగింది. సో గైస్ రెగ్యులర్గా ఈ మోడల్ పేపర్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో రేపటి నుండి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ మోడల్ పేపర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ అయితే ఉంది, ఓకేనా. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.